Hi friends, today's our topic is JIB Law, Indian Economy and Indian Financial System, IEIFS. అందులో మాడ్యూల్ డి అండర్ మాడ్యూల్ డి యూనిట్ నెంబర్ 33 ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ దాని గురించి చెప్పుకుందాం. అసలు యాక్చువల్గా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది డెఫినేషన్ ఎక్కడ డిఫైన్ చేశారు? సెక్షన్ 2N ఆఫ్ ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అందులో ఫారిన్ ఎక్స్చేంజ్ని డిఫైన్ చేశారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, హౌ ది డిఫైన్డ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీనే మనం ఫారిన్ ఎక్స్చేంజ్ అని అంటాం. అట్ వాట్ దట్ ఇంక్లూడ్స్, ఏంటి ఇంక్లూడ్ అయినాయి అంటే డిపాజిట్స్, క్రెడిట్స్ అండ్ బ్యాలెన్సెస్ పేయబుల్ ఇన్ ఎనీ ఫారిన్ కరెన్సీ. ఓకే. అండ్ సెకండ్ వన్ ఈజ్ డ్రాఫ్ట్స్, ట్రావెలర్స్ చెక్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియన్ కరెన్సీ బట్ పేయబుల్ ఇన్ ఎనీ ఫారిన్ కరెన్సీ. అంటే ఏంటంటే మన ఇండియన్ కరెన్సీలో రాస్తారు, బట్ పేమెంట్ మాత్రం ఫారిన్ కరెన్సీలో అవుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ ఎల్సీస్ కావచ్చు, లేదా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదా ట్రావెలర్ చెక్స్ కావచ్చు, డ్రాఫ్ట్స్ ఏదైనా కూడా మనకి దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సపోజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనం వీ హ్యావ్ టు పే యూఎస్ డాలర్స్ ఓన్లీ. ఓకే. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి మన ఇండియన్ కరెన్సీలో మనం ఇస్తాం. ఇచ్చినప్పటికీ కూడా దే వోంట్ యాక్సెప్ట్ దట్ ఇండియన్ కరెన్సీ బై యుఎస్. సో దే నీడ్ ఓన్లీ డాలర్స్. సో ఆ రకంగా ఏంటంటే ఈవెన్ ఇట్ ఈజ్ బిల్ అయితే ఏదైనా సరే మనం ఇండియన్ కరెన్సీలోకి ఇచ్చినప్పటికీ కూడా దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ ద ఫారిన్ కరెన్సీ టు బి పేడ్ టు దట్ ఫారిన్ కంట్రీ మాట. ఆ రకంగా. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ డ్రాఫ్ట్స్, ట్రావెలర్ చెక్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ బై బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్సన్స్ అవుట్ సైడ్ ఇండియా బట్ పేయబుల్ ఇన్ ఇండియన్ కరెన్సీ. అలాగే మనకి బయట నుంచి వస్తాయి. అంటే ఏంటంటే మనకి సపోజ్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా చేసామనుకోండి, చేసినప్పుడు మనకి వస్తువులు ఏమైనా పంపించినప్పుడు యుఎస్ అని లేకపోతే జర్మనీ కాబట్టి వాళ్ళ కరెన్సీ మనకి ఇస్తారు. సో న్యాచురల్గా దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ రూపీస్. సో ఈవెన్ దెన్ అది మనకు వస్తుంది ఏంటంటే ఫారిన్ కరెన్సీ కింద మనకు వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫారిన్ కరెన్సీ. అంటే మనం పే చేసేది ఫారిన్ కరెన్సీలో, దట్ విల్ బి ఆల్సో ఫారిన్ ఎక్స్చేంజ్. అలాగే మనకు వచ్చేది కూడా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే ఒకటి ఇంపోర్ట్ ద్వారా, రెండు ఎక్స్పోర్ట్స్ ద్వారా జరుగుతాయి ట్రాన్సాక్షన్స్. అలాగే ఈ రెమిటెన్సెస్ అంటే ఇప్పుడు డ్రాఫ్ట్స్ ఉన్నాయనుకోండి, డ్రాఫ్ట్స్ అంటే ఏంటి? ట్రావెలర్ చెక్స్ అంటే ఎవరైనా టూరిస్ట్ మీద వెళ్ళారనుకోండి, సపోజ్ శ్రీలంక లేకపోతే స్విట్జర్లాండ్ లేకపోతే ఫ్రాన్స్ అని వెళ్ళారనుకోండి. సో న్యాచురల్లీ దే వోంట్ క్యారీ దట్ ఇండియన్ కరెన్సీ. కంపల్సరీగా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ నీడ్ అవసరం ఉంటుంది. అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీలోనే మనం చాలామంది చేయాలి. అలాగే డ్రాఫ్ట్ ఏదైనా యూనివర్సిటీలో మన పిల్లలు ఏమైనా అడ్మిషన్ వచ్చిందనుకోండి, వీ హ్యావ్ టు పే దట్ రెస్పెక్టివ్ కంట్రీస్ ఫారిన్ కరెన్సీ మనం పే చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం ఇలాగ. సో ద forex market has developed as a consequence of the international trade and foreign exchange requirement of nations. It is primarily an over-the-counter market, although there are exchange-traded transactions as well in the segments of the futures. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇనీషియల్గా ఓటీసీ అంటాం. ఎందుకంటే ఇనీషియల్గా ఎందుకు ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇందాక చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, ఏమైనా టూరిస్ట్ ఎలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాడు వేరే కంట్రీకి, ఒక నెల పాటు తిరుగుదాం, టూరిస్ట్ వీసా వచ్చింది తిరుగుదాం అనుకుంటే కంపల్సరీగా అతనికి మన ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా దే విల్ అప్రోచ్ దట్ బ్యాంక్. సో బ్యాంక్ ఓవర్ ద కౌంటర్ ఓన్లీ దే కెన్ ప్రొవైడ్. ఓకే. అలాగే మెడికల్గా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా లేకపోతే ఇంకేమన్నా వేరే విధంగా మనకి రెమిటెన్సెస్ కానీ అట్టించి ఇటు రెమిటెన్సెస్ చేయగలనా కూడా ఓటీసీ సిస్టమ్ ద్వారా. అంటే ఓటీసీ అనేది ఏంటంటే దానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది కాదు అది. ఓకే. అది ఇట్స్ నాట్ ఏ స్ట్రక్చర్డ్ వన్. సింపుల్గా మనకి బ్యాంక్ ద్వారా మనం చేసే ట్రాన్సాక్షన్స్ లాంటి. ఓకే. నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇన్ ఇండియా. అంటే ఏ రకంగా మనకి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది మన ఇండియాలోకి ఎవాల్వ్ అయింది. ఫస్ట్ 1978 స్టార్ట్ అయింది. 1978లో ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌస్ బ్యాంక్స్ టు అండర్టేక్ ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏ రోజుకి ఆ రోజు ట్రేడింగ్.
As a consequence, the stipulation of maintaining a square or near square position was to be complied with only at the close of the business each day. అంటే ఏంటంటే మీకు సపోజ్ స్క్వేర్ పొజిషన్ అంటే ఏంటి, నియర్ స్క్వేర్ పొజిషన్ అంటే ఏంటి అనేది ముందు తెలియాలి. స్క్వేర్ పొజిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఇంకో రకంగా మీకు తెలియాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ గూడ్స్ అనుకోండి. ఫస్ట్ నేను ఎవరికైనా చెప్పదప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ లెసన్ చెప్పేటప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ నథింగ్ బట్ గూడ్స్ అనుకోవాలి. అంటే ఏంటి, డాలర్స్ ఒక గూడ్, అలాగే జర్మన్ ఫ్రాంక్స్ ఇట్స్ ఎ గూడ్, అంటే వస్తువుల కింద అనుకోండి. అప్పుడు వస్తువులు మనం కొనటం అమ్మటం మనం చేస్తాం, దానికి మన ఇండియన్ రూపీస్ మనం ఇవ్వటం చేయడం అనేది చేస్తాం అలాగమాట. సో వస్తువుని అదే వస్తువుని అనుకుంటే మనం అమ్మామనుకోండి మనకి ఇండియన్ రూపీస్ వస్తాయి. ఓకే, అలాగే మనం కొన్నాం అనుకోండి మన ఇండియన్ రూపీస్ ఇచ్చి మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఫారిన్ కరెన్సీ. అది మైండ్లో పెట్టుకుంటే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇకపోతే స్క్వేర్ పొజిషన్, నియర్ స్క్వేర్ పొజిషన్ అనేది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1978లో పర్మిట్ చేసింది ఇంట్రాడే ట్రేడింగ్ అనేది. ట్రేడింగ్ అంటే ఏంటి, వ్యాపారం అంటే కొనటం అమ్మటం. ట్రేడ్ అంటే అదే కదండి. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఒక ట్రేడింగ్ కింద అలౌ చేశారు. చేసినప్పుడు స్క్వేర్ పొజిషన్ అంటే ఏంటంటే సపోజ్ బయ్యింగ్, ఇవాళ నేను ఒక 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 50,000 US డాలర్స్ నేను పర్చేజ్ చేశాను అనుకోండి, ఓకే, మార్కెట్లోంచి. ఓకే, ఈవినింగ్ అయ్యేటప్పుడు మార్కెట్ ఎందుకు పర్చేజ్ చేస్తుంది బ్యాంక్స్ అంటే కస్టమర్ నీడ్ కోసం మనం పర్చేజ్ చేస్తాం. ఎందుకంటే వాడికి ఫారెన్ వెళ్ళి అవసరం ఉండి అంటే మా అబ్బాయిని పంపిస్తున్నామండి స్టడీస్కి కొంచెం కావాలనుకుంటే కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ కదా. ప్రొవైడ్ అనేటప్పుడు మన మార్కెట్లో నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి. సో ఆ రకంగా ఉంటే మనం మన దగ్గర ఉంటే ఇస్తాము, లేదంటే అది. ఇకపోతే మనకి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బయటికి వెళ్ళేది అంటే సెల్లింగ్ చేసే ట్రాన్సాక్షన్ ఉంటుంది, అలాగే మనం బై చేసే ట్రాన్సాక్షన్. బై చేసే ట్రాన్సాక్షన్ ఎప్పుడొస్తది? ఎవరైనా మన కస్టమర్ బయట నుంచి వచ్చాడనుకోండి, ఫారెన్ నుంచి. వాడు అక్కడి నుంచి ఓ 10,000 లేకపోతే 5,000 US డాలర్స్‌తో పట్టుకొచ్చి మనకి ఇచ్చాడనుకోండి. సో, మనం ఏం చేస్తాం, దాన్ని బై చేయాలి. ఎందుకంటే మనం కొని వాడికి ఇండియన్ రూపీస్‌లో ఇవ్వాలి కాబట్టి. సో, ఆ రకంగా ఏంటంటే అది బయింగ్ ట్రాన్సాక్షన్స్‌లో కొంత అమౌంట్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఆబ్లిగేషన్స్ ఏముంటాయంటే, అదే ఇక్కడి నుంచి మనకి ఫారిన్ కరెన్సీ కావాలి సార్, మా అబ్బాయిని అడ్మిట్ చేస్తున్నామండి ఫారిన్ కంట్రీలోను. కాబట్టి వాళ్ళు డాలర్స్‌లో అడుగుతున్నారు. కొన్ని డాలర్స్ కావాలంటే గనక అప్పుడు మనం ఏం చేస్తాం, వాడికి అమ్ముతాం. సో, బికాజ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాస్ ఎ గూడ్స్ కాబట్టి. సో, ఇలాగ 2 ట్రాన్సాక్షన్స్ మనకు జరుగుతాయి. జరిగినప్పుడు స్క్వేర్ పొజిషన్ అంటే ఏంటంటే, ఎంతైతే మనం అమ్ముతున్నామో, ఓకే, దానికి ఆఫ్‌సెట్ అనేది బయింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఆఫ్‌సెట్ చేసేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అంటే 78లో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడు కూడా లాంగ్ పొజిషన్ గానీ, లేతే ఓవర్‌నైట్ పొజిషన్ గానీ ఉంచుకోవద్దని చెప్పేసి అన్నారు. ఎందుకు అలా జరిగింది అంటే, కొత్తగా చేస్తున్నాం. ఈ ట్రేడింగ్ అనేది అలౌ చేస్తున్నాం. ఒకవేళ గనక ఆ ఎక్స్‌చేంజ్‌కి సంబంధించిన కంట్రీస్ గనక కొలాప్స్ అయినా, ఏ ఎర్త్‌క్వేక్ వచ్చినా, ఏమైనా వచ్చినా అక్కడ కరెన్సీ వాల్యూ పడిపోయిందనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ కరెన్సీ, అప్పుడేమవుతుంది, లాస్, అది చెయ్యి కాలిపోతుంది. అందుగురించి ఏం చేశారంటే అలా వద్దు. 2 బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం వస్తది. ఇంకో దాంట్లో లాభం వచ్చినా ఇంకో దాంట్లో నష్టం వస్తది. 2 బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే ఏంటి, ఈ ట్రాన్సాక్షన్‌కి ఆఫ్‌సెట్ ఎంట్రీ కూడా ఇంకోటి పెట్టేసుకోండి. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్క్వేరింగ్. ఆర్ అట్‌లీస్ట్ నియర్ స్క్వేర్ అంటే దగ్గరగా. మరి ఎంత ఎగ్జాక్ట్‌గా రూ. 10కి చేయకపోయినా రూ. 10కి రూ. 9 అని చేయగలిగితే గనుక రూ. 1 డిఫరెన్స్ తోటి లాసో, గెయినో ఏదో రకంగా మనం బయటపడిపోతాం. అది. సో, డ్యూరింగ్ ద పీరియడ్ 1975-1992 అప్పటికొచ్చేటప్పుడు ఏమైందంటే, ఎక్స్‌చేంజ్ రేట్ ఆఫ్ రూపీస్ వర్ అఫీషియల్లీ డిటర్మైన్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్‌బీఐ ఏం చేసిందంటే ఎక్స్‌చేంజ్ రేట్స్ మేమే డిక్లేర్ చేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ వెయిటెడ్ బాస్కెట్ ఆఫ్ ద కరెన్సీస్ ఆఫ్ ది ఇండియాస్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అండ్ దే ఆర్ సిగ్నిఫికెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ కరెన్సీ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అప్పుడు ఏం చేశారంటే మార్కెట్‌ని కంట్రోల్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1975-1992 మధ్యలో. ఎలాగేంటంటే ఈ ఎక్స్‌చేంజ్ రేట్స్ ఉంటాయి చూడండి. సపోజ్ ఒక $కి రూ. 78 ఇండియన్ రూపీస్. అలాగే మనం కూడా అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్‌చేంజ్ రేట్స్ అంటాం, కొటేషన్స్ ఇవన్నీ కూడా. అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉండేది. తనే డిక్లేర్ చేసేది. సో, ఈ రేటే ఉండాలి మార్కెట్‌లో ట్రాన్సాక్షన్స్ అని. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆర్‌బీఐ వాస్ కంట్రోల్డ్. ఓకే, ఎలా కంట్రోల్ చేసేది, ఎలా నిర్ధారించేది అంటే జస్ట్ వెయిటెడ్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఆఫ్ ఇండియన్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అంటే ఆ మార్కెట్‌లో ఉండే ట్రెండ్‌ని బట్టి, ఆ డిమాండ్ సప్లైని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ కరెన్సీని బట్టి ఆర్‌బీఐ డిక్లేర్ చేసి మనకు చెప్పేది అదే ఫాలో అయ్యేవాళ్ళు. సో, సిగ్నిఫికెంట్. ఇది బేసింగ్ ఆన్ దట్. అలా కాకుండా కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేసేది. అంటే విచ్చలవిడిగా చేయడానికి.
మీకు ఇప్పుడు ఇందులో ఏం తెలియాలంటే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి కూడా తెలియాలి. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే సి ఇట్ ఈజ్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అండి. అంటే సపోజ్ నేను ట్రావెల్ కోసం సింగపూర్ ఏదో వెళ్తాను. నాకు ఫారిన్ కరెన్సీ కావాలి. ఒక 10 డేస్ టూర్ ప్రోగ్రామ్ ఉంది. సో నాకు ఐ నీడ్ ఆఫ్ ఒక $10,000 కావాలి. సో నేచురల్‌గా ఐ విల్ క్యారీ దట్ క్యాష్. లేదనుకుంటే ట్రావెలర్స్ చెక్, లేదంటే డ్రాఫ్ట్ ఏదో సంథింగ్. సో దీస్ టైప్ ఆఫ్ పర్సనల్ థింగ్స్ ఆర్ కాల్డ్ as కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అలాగే వేరే అతను మన ఇండియాకి అయినా టూరిస్ట్ కింద వచ్చాడనుకోండి, అతను ఫారిన్ ఎక్స్చేంజ్ తోటి వస్తాడు, మన పట్టుకొస్తాడు. సో మనం అతనికి ఇండియన్ రూపీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది కూడా మీకు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కింద వస్తుంది, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. అలాగే మెడికల్, తర్వాత టూరిజము, తర్వాత ఈ రకమైన ట్రాన్సాక్షన్స్. మరి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే అసెట్స్ ఉంటాయి. అసెట్స్ అంటే నా నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి నేను కొంత ఫారిన్ ఎక్స్చేంజ్ తోటి ఓకే, ఐ విల్ పర్చేజ్ ఏ హౌస్ ఆర్ ఐ విల్ పర్చేజ్ రిసార్ట్ ఆర్ సమ్‌వేర్ ఇన్ దుబాయ్‌లో కానీ ఎక్కడైనా కొన్నాను అనుకోండి నా డబ్బులతోటి. ఓకే అండి. ఏంటంటే ఇక్కడ నేను అసెట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ అసెట్స్ ఎక్కడైతే మనకు క్రియేట్ అవుతాయో సో దట్ విల్ బి రిలేటెడ్ టు క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అలాగే ఎవడో లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు. అతను మన ఇండియాలో ఏదో ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేశాడనుకోండి, ఏ స్టీల్ ప్లాంట్. సో మనకి ఫారిన్ కరెన్సీ అనేది మనకు వచ్చింది మన ఇండియాకి. ఒక అసెట్ రూపంలో క్రియేట్ అయింది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. అలాగే ఉన్న అసెట్స్ ఏమైనా కనుక సపోజ్ మారుతి ఉంది. మారుతి ఆల్రెడీ దే ఎస్టాబ్లిష్డ్ హియర్. మన ఇండియాలో కొన్ని ఫ్యాక్టరీ ఏదో ఉంది. వాళ్ళు ఉన్నట్టుండి మాకు అక్కర్లేదండి, ఇట్ ఈస్ నాట్ అవర్స్, ఇట్ ఈస్ జపనీస్ అనుకోండి. అప్పుడు ఏం చేద్దామంటే క్యాన్సిల్ చేసి అది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి క్లోజ్ చేసి పట్టుకుపోయారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అసెట్స్ అన్నీ కూడా మీకు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాయి, రీబ్యాక్ అయిపోతాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డాలర్స్ ఆర్ ఇది సమ్ అదర్ కరెన్సీ ఆటోమేటిక్గా ఏమవుతుందో వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏ రకంగా తీసేసుకుంటున్నారు, సేల్ వల్ల ఏమవుతుంది, అసెట్స్ మాయమైపోయాయి. సో ఆ రకంగా అసెట్స్ క్రియేట్ అయినా, అసెట్స్ మాయమైపోయినా అంటే డిస్పోజ్ అయిపోయినా కూడా ఆల్ ఆర్ కమింగ్ అండర్ దట్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని వస్తాయి. ఈ రెండు బేసిక్ డిఫరెన్సెస్ తెలియాలి. నెక్స్ట్ జూలై 1991లోకి వస్తే సిగ్నిఫికెంట్ 2-step డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్ ఇన్ దట్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద రూపీ ఆన్ July 1st and July 3rd, 1991 with a view to placing it at an appropriate level in line with the inflation differential to maintain that competitive of that exports. 2-step అని ఏంటంటే ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది ఒక రిస్ట్రిక్ట్ చేయడం అన్నమాట. ఎలా రిస్ట్రిక్ట్ చేయడం అంటే కంట్రోల్ చేయడం. ఎలా కంట్రోల్ చేయడం అంటే ఇన్ఫ్లేషన్ బట్టి, ఇన్ఫ్లేషన్ డిఫరెన్స్. సపోజ్ ఇన్ఫ్లేషన్ అనేది అంటే ఏంటంటే మీకు వాల్యూ ఆఫ్ దట్ మనీ పడిపోవడం, కరెన్సీ పడిపోవడమే కదండి మన ఇండియన్ రూపీ. మన హోమ్ కరెన్సీ అనేది వాల్యూ పడిపోతుంది అనుకోండి. సో ఇట్స్ ఇన్ఫ్లేషన్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఈ రోజు మనకి 10,000 రూపాయ 10,000 రూపీస్ వర్త్ ఉండే ఒక వస్తువు యొక్క వాల్యూ, లేదంటే ఒక వస్తువు ఓకే, అది ఇంకొక 2 ఇయర్స్ అనేటప్పటికి దాని వాల్యూ అనేది ఆటోమేటిక్‌గా ఒక 15,000 అయిపోయిందనుకోండి. అంటే ఇదే వస్తువుని మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత కొనాలనుకున్నప్పుడు అది 20,000 అయిపోయిందంటే. అంటే ఏంటి, మన రూపీ యొక్క వాల్యూ పడిపోయినట్లే. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్‌కి అడ్జస్ట్‌మెంట్‌కి మనకైనా సరే ఎంప్లాయీస్‌కి డీఏ ఎందుకు ఇస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ. ఇయర్ బై ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరం మీకేమంటే కమోడిటీస్ రేట్స్ పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మీకున్న సాలరీ తోటి నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేటప్పటికి ఇట్ కెనాట్ మీట్ దట్ ఎగ్జిస్టింగ్ ఎక్స్‌పెండిచర్ ప్యాటర్న్. సో ఆటోమేటికల్‌గా మార్కెట్ రేట్స్ కమోడిటీ పెరుగుతున్నాయి కాబట్టి మీకు డీఏ కూడా ప్రపోర్షనల్ పెరగడానికి కూడా కారణం అదే. టు కర్టెయిల్ దట్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఓన్లీ దే ఆర్ ఇంక్రీజింగ్ దిస్, బ్యాలెన్స్ దట్ డీఏ విత్ డీఏ. సో ఇదే ప్రకారం ఇక్కడ ఏంటంటే టూ స్టెప్ డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఎక్స్చేంజ్ రేట్స్‌లో ఏ రకంగా అంటే కనుక విత్ ఇన్ దట్ రేంజ్. సో ఎక్స్చేంజ్ రేట్స్ మాడిఫై చేయడం అనేది పెట్టారన్నమాట. అకార్డింగ్ టు దట్ ఇన్ఫ్లేషన్ డిఫరెన్షియల్ టు మెయింటైన్ దట్ కాంపిటీటివ్‌నెస్ ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్స్. ఎందుకంటే కాంపిటీటర్స్ ఎక్స్‌పోర్ట్స్ ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఏదైనా పంపిందాం అనుకుంటారు. పంపిందాం అనుకునేటప్పటికి మీకు ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రేట్స్‌లో మేజర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి వాడు పంపించిన వస్తువుల యొక్క వాల్యూ వాట్ ఈస్ దట్ సరిగ్గా రాలేదనుకోండి, అంటే బ్యాలెన్స్ అవ్వలేదనుకోండి. బ్యాలెన్స్ అంటే సపోజ్ 70 రూపీస్ పర్ డాలర్ వస్తుందనుకుంటాడు. ఓకే. తీరా ఎక్స్‌పోర్ట్ చేసేటప్పటికి వాడికి 55 రూపీస్
పడిపోయింది అనుకోండి, డాలర్ వాల్యూ ఏమైనట్లు లెక్క అక్కడ. ఎక్స్పోర్ట్ చేసినా కూడా వాటికి వాల్యూ రాలేదు కదా. అంటే ఏమవుతుంది మీకు దీనివల్ల, వాడు పంపించిన వస్తువులకి అమౌంట్, ఎక్స్పెక్టెడ్ అమౌంట్ రాలేదు బికాస్ ఆఫ్ దిస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, దాని తర్వాత స్టెప్లో వస్తాయి అనుకోండి, అది స్టేబుల్గా ఉంచడం కోసం దీన్ని 2 స్టెప్ డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్ చేసి ఒక స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మెయింటైన్ చేసేలాగా చేశారన్నమాట, అకార్డింగ్ టు దిస్ ఇన్ఫ్లేషన్ డిఫరెన్షియల్స్. అది నెక్స్ట్, ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద హై లెవెల్ కమిటీ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, చైర్మన్ సి రంగరాజన్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి వచ్చేటప్పటికి ఓకే, అక్కడ మన రికమెండెడ్ కమిటీ ఎవరు అంటే కనుక అండర్ దిస్ చైర్మన్ సి రంగరాజన్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏం లేదండి, మనం ఏం చేస్తాం ప్రతి సంవత్సరం, ఎక్స్పోర్ట్స్ చేస్తాం, ఇంపోర్ట్స్ చేస్తాం. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు, ఫారిన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ అయినా ఉండొచ్చు, లేదంటే డెఫిసిట్ అయినా ఉండొచ్చు. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, న్యాచురల్గా ఏమవుతుంది మనకు, ఫారిన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్సే ఉంటుంది. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువైనాయి అనుకోండి, సో డెఫిసిట్ పార్ట్ ఉంటుంది. అలాగే ఇంకోటి అంటే రెండో ప్యాటర్న్, ఇది క్యాపిటల్ సంబంధించింది. రెండో ప్యాటర్న్ అంటే కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అనేటప్పటికి మీకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేది, ఇక్కడ నుంచి ఏదో ఎక్స్పెండిచర్ చదువుల కోసం వాటి కోసం మన కరెన్సీ అంతా కూడా బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జిస్టింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే మన ఎన్ఆర్ఎస్ ఉంటారు, అక్కడి నుంచి మనకు పంపిస్తూ ఉంటారు. సో ఇన్వర్డ్ రెమిటెన్సెస్, అవుట్వర్డ్ రెమిటెన్సెస్ రెండు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉంటాయి. ఇక్కడ కూడా మీకు సర్ప్లస్ కావచ్చు, లేదంటే కనుక షార్ట్ ఉండొచ్చు బికాజ్ ఆఫ్ దట్ పొజిషన్. ఓకే, సమ్ టైమ్స్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ మనకి ఎక్కువ వచ్చి ఇక్కడి నుంచి బయటికి పోయి తక్కువ ఉందనుకోండి, వీఆర్ కంఫర్టబుల్, ఎందుకంటే మనకి రిజర్వ్స్ అనేది పెరుగుతాయి. సో ఈ రకంగా రెండు ప్యాటర్న్లోనూ కూడా కంబైన్ చేసినప్పుడు మనకి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉందనేది మనకి ప్లస్ కావచ్చు, లేదంటే మైనస్ కావచ్చు. ఓకే, దీని అంతర్గత స్టడీ చేయడానికి కమిటీని ఏం చేశారంటే సి రంగరాజన్ కమిటీని వేశారు. మార్చ్ 1992లో ఏమైంది అంటే కనుక, అప్పుడు లెమ్స్ అనేదాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. దట్ మీన్స్ లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో చెప్తాను. ఇన్వాల్వింగ్ డ్యూల్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం వాజ్ ఇన్స్టిట్యూటెడ్ విచ్ వాజ్ ఫాలోడ్ బై దట్ అల్టిమేట్ కన్వర్జెన్స్ ఆఫ్ దట్ డ్యూయల్ రేట్స్. ఇది ఎందుకు తీసుకొచ్చారు లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటంటే, సింపుల్గా చెప్తానండి, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు మనకు ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఎలక్ట్రిసిటీలో ఏం చేస్తున్నారు, ఇది ఒక పర్టికులర్ యూనిట్స్ వరకు, 100 యూనిట్స్ వరకు ఒక రేట్ ఉంటుంది. 100 యూనిట్స్ దారిన తర్వాత ఏమవుతుంది, రేట్ అనేది పెరుగుతుంది, స్లాబ్స్ అంట. సో ఈ స్లాబ్స్ పెట్టడం ఎందుకు పెడుతున్నారు, ఇది కొంచెం హయ్యర్ లెవెల్కి కన్జంప్షన్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే రేట్ ఆఫ్ యూనిట్ వాల్యూ పెరిగిపోతుంది. ఓకే, ఎందువల్ల అబ్నార్మల్గా పెరుగుతుందంటే, మనకి లేదనుకోండి, ఆ పర్టికులర్ రెస్ట్రిక్షన్ పెట్టలేదనుకోండి, ప్రతి వాడుకు నా ఇష్టం అండి కరెంటు, నాకు డబ్బులోనే వాడుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హయ్యర్ కన్జంప్షన్ అనేది షుడ్ బి చార్జ్డ్. ఓకే, ఆ రకంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే, సీలింగ్స్ పెట్టేయడం. సీలింగ్స్ పెట్టడం అంటే, సపోజ్ నువ్వు టూరిజంకి వెళ్తావు, నీ దగ్గర డబ్బులు ఉంటే ఉండగా, కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని కూడా నువ్వే వాడేసుకుంటే ఎలా కుదురుతుంది, అది అందరికీ ఉండాలి కదా. రేపు ఇంకోడు ఒక సిటిజన్ ఉంటాడు ఇండియన్, ఓకే, అతనికి ఎమర్జెన్సీ వచ్చి అక్కడ ఆపరేషన్ లండన్లో చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, నాకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి నేను మొత్తం ప్రపంచం అంతా తిరుగుతానని చెప్పేసి నువ్వే మొత్తం ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా పట్టుకెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా. సో ఆ రకంగా సమ్ సీలింగ్స్ పెట్టడం కోసం, ట్రావెల్కి ఎంత సీలింగు, మెడికల్కి ఎంత సీలింగు, ఆ తర్వాత సమ్ ఎడ్యుకేషన్కి ఎంత సీలింగు, అలాగా సీలింగ్స్ పెట్టి ఈ కమిటీ రికమెండేషన్ ద్వారా స్టార్ట్ చేశారు అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, అందరికీ ఈక్వల్ వాట్ ఈస్ దట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేశారు అన్నమాట ఈ ఫారిన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, ఎఫెక్టివ్ ఫ్రమ్ March 1, 1993 ఇట్స్ యాజ్ మోడిఫైడ్. అంటే 92లో స్టార్ట్ చేశారు లిబరలైజ్డ్ దిస్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది, తర్వాత కొంచెం మోడిఫై చేశారు 93లో. ద యూనిఫికేషన్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద రూపీ మార్కెట్స్, ద బిగినింగ్ ఆఫ్ దట్ ఎరా ఆఫ్ ద మార్కెట్ డిటర్మిన్డ్ ఎక్స్చేంజ్ రేట్ రిజమ్ బేస్డ్ ఆన్ దట్ డిమాండ్ అండ్ సప్లై. మామూలుగా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా మూవ్ అవుతా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. సింపుల్ అండి, మార్కెట్లోకి వెళ్తాం, ఫారిన్ ఎక్స్చేంజ్ నాకు కావాలి, ఓకే, మా కస్టమర్ ఎవడో అడిగాడు, ఒక బ్యాంక్కి వెళ్తుంది, సో మార్కెట్లోంచి తీసుకోవాల్సిందే. సో మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, మార్కెట్లో మొత్తం అవైలబిలిటీ ఆఫ్
ఫారిన్ ఎక్స్చేంజ్ ఉందనుకోండి, ఒక న్యాచురల్గా ఏమవుతుంది, మీకు సప్లై ఎక్కువ ఉంటుంది. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ కనుక లేదనుకోండి, అది కావాలని తీసుకునే వాళ్ళు ఎవరు లేనుకోండి, ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ రేట్స్ పడిపోతాయి, ఫారిన్ కరెన్సీ రేట్ పడిపోతుంది. అంటే ఒక డాలర్కి 60 రూపీస్కి ఒక డాలర్ వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా మీకు మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ లేదనుకోండి, మనం ఏదో ఇంపోర్ట్ చేద్దాం అనుకోండి, ఏ స్కానింగ్ మిషన్, కానీ మార్కెట్లో మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ టైట్గా ఉంది. అటువంటిప్పుడు సరే ఏమైనా సరే కావాలి సార్, ₹1,00,00,000 పెట్టి మేము జర్మనీ నుంచి స్కాన్ మిషన్ తెచ్చుకోవాలి, యూఎస్లో పే చేయాలి, యూఎస్ డాలర్స్ పే చేయాలి అనేటప్పటికి ఏమవుతుందంటే హైయర్ రేట్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే డిమాండ్ ఉంది అక్కడ, సప్లై లేదు కాబట్టి. సో వీ హ్యావ్ టు పే మోర్ అమౌంట్ ఫర్ దిస్ డాలర్. అప్పుడు ఏమంటే ₹75 పర్ డాలర్ అన్నా కూడా మనం చచ్చినట్టు పే చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి మార్కెట్ రేట్, ఎక్స్చేంజ్ రేట్స్ అనేది మీకు రూలింగ్ అవుతాయి అంతే. ఓకే, తర్వాత ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద ప్రోగ్రెస్ టువర్డ్స్ ద కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ విచ్ వాజ్ అచీవ్డ్ ఇన్ 1994. ఇదేంటంటే కన్వర్టబిలిటీ, వాట్ ఈస్ అకౌంట్, కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అనేది వస్తాయి. అవి ఏంటంటే అంటే ఇది వరకు ఏంటంటే ఇనీషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉండేది ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా. సపోజ్ నేనే బయట నుంచి ఎన్ఆర్ఐ కింద వచ్చానండి. ఏ ప్రొఫెసర్ కింద ఎక్కడ చేశాను, లేదా బయట ఎక్కడో సెమినార్ ఇచ్చాను, నాకు $50,000 వచ్చింది, లేదా నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఏదో సమ్ అమౌంట్ నాకు వచ్చింది ఫారిన్ ఎక్స్చేంజ్. కానీ ఇక్కడ ఒకసారి నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఆ డాలర్స్ నేను ఎంజాయ్ చేయడానికి లేకుండా ఉండేది. కంపల్సరీగా నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సరెండర్ చేసేయాల్సి వచ్చేది. ఆ రేట్ ఎంతైతే అంత ఆ రోజు రేటు. అంటే ఏంటంటే నాకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది. నేనేంటంటే వస్తువు అది. నా వస్తువుకి నాకు డిమాండ్ ఉండి రేట్ పెరిగినప్పుడు నేను అమ్ముకునే ఫ్రీడమ్ ఉందా అంటే లేదు అప్పట్లో. ఎందుకంటే ₹70 అంటే వెంటనే ఇచ్చేసి నువ్వు తెచ్చుకోవాల్సిందే. ఆ తర్వాత ₹80 అయినా సరే మనం చేయడానికి ఏమి లేదు, ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి ఆ హక్కు. సో అది ఏం చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, కొంచెం లిబరలైజ్ చేసి, దట్ ఈస్ కన్వర్టబిలిటీ, కన్వర్టబిలిటీ ఇచ్చింది. కన్వర్టబిలిటీ అంటే 20%, 30%. ఓకే, నీకు $10,000 వచ్చినాయ్యా, అది $10,000 నువ్వు నాకు ఇచ్చేయక్కర్లేదు. ఇవాళ ₹70 ఉంది డాలర్ రేటు. ఓకే, నాకంతా నువ్వేం ఇవ్వక్కర్లా. ఒక 20% నువ్వు ఉంచుకో, మిగతా 80% మాకు ఇచ్చేసేయి. ఆ 20% నేనేంటి హోల్డ్ చేసుకుంటా. హోల్డ్ చేసుకొని నాకు పెరిగిందనుకోండి మార్కెట్‌లో, నాకు నచ్చినట్టు అమ్ముకుంటా. 75 కావాలంటే 75కి అమ్ముకుంటాను. మార్కెట్‌లో డిమాండ్ బట్టి 78కి వెళ్ళిందనుకోండి, ఒక డాలర్ వెళ్ళినప్పుడు నేను 78, అప్పుడు నాకేమవుతా ప్రాఫిట్ అనేది నేను బుక్ చేసుకుంటున్నాను. సో ఆ రకమైన లిబరలైజేషన్ కోసం ఏం చేశారంటే కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అనే దాన్ని తీసుకొచ్చారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇట్ ఈస్ ఎంకరేజింగ్ టు దట్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఎస్పెషల్లీ ఎక్స్‌పోర్ట్స్. ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళకి ఏమవుతుంది, మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తది. వచ్చినప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యాజ్ ఇట్ ఈస్‌గా సరెండర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అందులో కొంత భాగం మనకి ఎలాగో మనకు పర్మిట్ చేశారు కాబట్టి మనం హోల్డ్ చేసుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే వీలు మనకు కల్పించారన్నమాట. అది. సో దీనివల్ల ఏమవుతుందంటే లిబరలైజేషన్ పాలిసీ అనేది వచ్చిన తర్వాత జరిగింది. 1994లో జరిగింది ఇది. దానికి ఏం చేశారంటే ఈ ఆర్టికల్ అనేది అదే ఆర్టికల్ 8 ఆఫ్ దట్ ఆర్టికల్ అగ్రీమెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం చేశారు. నెక్స్ట్ నవంబర్ 1994కి వచ్చేటప్పటికి ది అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ ఫారెన్ ఎక్స్‌చేంజ్, పాపులర్లీ నోన్ యాస్ సౌధాని కమిటీ, వాస్ ద ల్యాండ్ మార్క్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ఇన్ ఇండియా. ఇకపోతే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ఒకటి ఉండి సెపరేట్‌గా ఉంటే బావుంటుంది, దానికి ఎక్స్‌క్లూజివ్‌గా. దానికి కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చి మనం మార్కెట్‌ని సపోర్ట్ చేద్దాము. అప్పుడు అందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనే దాన్ని తీసుకొచ్చారు. అప్పటిదాకా ఏంటంటే ఏదో ఎవడి అవసరం ఆళ్ళకొద్దీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసేవారు. అలా కాకుండా ఓపెన్ మార్కెట్ సిస్టమ్ పెట్టేసారనుకోండి, ఇంకా బావుంటది కదా! ఎవరి దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఎవరైనా డబ్బులు కావాలన్నా, ఫారెన్ ఎక్స్‌చేంజ్ కావాలన్నా సరే మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకుంటారది. రిస్ట్రిక్షన్స్ ఉండవమాట అండి. ఆ రకంగా ఏం చేశారంటే సోధాని కమిటీ అనేది ఇది ఇంపార్టెంట్. సోధాని కమిటీ అనేది ఏం చేసిందంటే ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆఫ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఆహ్, అపాయింట్ చేశారు. ఇందులో హెడెడ్ బై దిస్ సోబానీ కమిటీ. అది ఏం చేశారంటే మా ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ఏర్పాటు చేయాలి మన ఇండియాలో అని చెప్పేసి. రికమెండేషన్స్ అంటే టు డెవలప్ వైడ్ అండ్ డీపెన్ ద ఫారెన్ ఎక్స్‌చేంజ్. అంటే ఎక్స్‌పాండ్ చేయమని. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మరీ రిస్ట్రిక్టెడ్‌గా ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్ఫైన్ చేయకుండా అది కొంచెం ఎక్స్‌పాండ్ చేసి అందరికి అవైలబుల్‌గా ఉండేలాగా, ఫ్రీగా ఉండేలాగా చేయండి అనే థాట్ తోటి దే స్టార్టెడ్ దిస్ వన్. ఆ రకంగా ఏం చేశారంటే అది అది ఎప్పుడైతే చేశారో ఉన్నట్టుండి ఇంక్రీజింగ్ టర్న్ ఓవర్స్ అన్నీ కూడా ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో ఒక్కసారిగా $6 మిలియన్ డైలీ నుంచి ఏకంగా 70 బిలియన్ యూఎస్ డాలర్స్‌కి వెళ్ళిపోయింది. షూటప్ అయిపోయిందన్నమాట.
నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఏంటి ఇందులో ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ లిక్విడిటీ. ఏంటి లిక్విడిటీ? మార్కెట్ అనేది ఆపరేట్స్ అండ్ ఎనార్మస్ మనీ సప్లై అండ్ గివ్స్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పొజిషన్స్. ఎప్పుడైతే మీకు లిబరలైజ్ చేశారో, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, దాంట్లో ఫస్ట్ మనకు అవైలబుల్గా ఉండే క్యారెక్టర్స్ ఏంటంటే లిక్విడిటీ. లిక్విడిటీ ఏమవుతుందంటే, ఒక ఇన్వెస్టరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు అమ్ముకునేలాగా, అలాగే బ్యాంక్స్ కూడా కొంత లెవరేజ్ ఇచ్చేశారు. లెవరేజ్ అంటే ఇదివరకట్లాగా నువ్వు ఓన్లీ స్క్వేర్ పొజిషన్ అక్కర్లేదు, అంటే ఎన్నైతే కొనుక్కున్నావో దానికి మళ్ళీ అమ్మకాలు కూడా పెట్టుకుని నువ్వు జాగ్రత్తగా ఉండు, చేతులు కాలిపోతాయి అనేది అవసరం లేదు, నీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ యువర్ ఓపెన్ పొజిషన్ ఆర్ క్లోజ్ పొజిషన్. ఓపెన్ పొజిషన్, క్లోజ్ పొజిషన్ అంటే ఏం లేదండి. హోల్డ్ చేశాను. ఇవాళ నేను ఒక $1,00,000 అనేది, ఓకే, ఏదో వచ్చినాయి, ఓకే, అంటే దట్ మీన్స్ నాకు ఇన్వర్డ్ వచ్చినాయి అన్నీ కూడా నేను తీసేసుకుని ఆ US$ అన్ని $1,00,000 అనేది దానికి పెట్టేసుకున్నాను. మనకి ఇంతకుముందు ఏముండేది, నీకు డే ఎండ్ అయ్యేటప్పటికల్లా నీ దగ్గర ఉండకూడదు, చేయగలిపోతే నువ్వు వెంటనే ఇంకోటి ఏమన్నా చూసుకోవాలి, అమ్మకం కూడా ఉంటే వాడికి తోసేయాలి ఇవన్నీ కూడాను అని చెప్పి. దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ పొజిషన్. ఇప్పుడు అది అక్కర్లా, ఓపెన్ పొజిషన్లో కూడా నీకు కావాలంటే ఉంచుకోవచ్చు. ఓకే, అలాగే క్లోజింగ్ పొజిషన్ కూడా నీ ఇష్టం. అంటే ఏంటంటే, క్లోజింగ్ పొజిషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్, ఏదైతే కనుక నువ్వు అంటే క్లోజింగ్ పొజిషన్, ఓపెనింగ్ పొజిషన్ అంటే నథింగ్ బట్, మార్నింగ్ ఇవాళ స్టార్ట్ చేశాను కొంత అమౌంట్ తోటి, కొంత బ్యాలెన్స్ తోటి. ఇవాళ ఒక $50,000 తోటి నాకు ఇవాళ స్టార్ట్ చేశాను. ఓకే, ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, 50 నుంచి నీకు రకరకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సాయంత్రం వెళ్ళేటప్పటికల్లా అది అది పెరగవచ్చు, తగ్గవచ్చు. ఓకే, సో ఇలాగ దీన్ని మనం ఏం చేస్తామంటే క్లోజ్ పొజిషన్స్ అంటాం. సో ఇలాగా ఫ్రీడమ్ మనకి ఇచ్చేసింది. ఓపెన్ పొజిషన్లో నువ్వు ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ పొజిషన్లో నువ్వు ఎంతైనా బ్యాలెన్స్ తోటి మెయింటైన్ చేసుకోవచ్చు, అంతేగాని రెండుగా నలిఫై చేసుకోవాలని అవసరం లేదని చెప్పేసి చెప్పడం. తర్వాత ప్రాంప్ట్నెస్ అనేటప్పటికీ మీకు ఏంటంటే ఇన్స్టంటేనియస్, రియల్ టైం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, ఓకే, మనకి ఏదైనా ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వస్తాడు మనకి వచ్చి, ఏమంటే నా దగ్గర $1,000 ఉన్నాయండి, ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి దిగాను, నేను కరెన్సీ నా దగ్గర మిగిలిపోయింది, అది కొంచెం చూసి నాకు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయండి అన్నాడు అనుకోండి. ఆ కరెన్సీ ఇచ్చినప్పుడు మనం తీసుకుని పంపించాలండి, రేట్ ఎంతో డిక్లేర్ చేయండి, ఇంకా అక్కడ పంపిస్తాం, ఇక్కడ ఏం అవసరం లేదు. అంటే ఏంటంటే తీసుకున్న వెంటనే టక్కువ అని కొడతాం, కొట్టేటప్పటికి మనకి ఎదుర్కొన్న ఇవాళ రేట్ ఎంత ఉంటుంది సార్, ఇవాళ మీకు ₹72 ఉందండి సార్, వీఆర్ కన్ఫర్మింగ్ దిస్ 72 అయిపోయాయి. అంటే దిస్ ఈస్ కాల్డ్ ది ప్రాంప్ట్నెస్. అంటే అటువంటి సిస్టమ్ అనేది మనకి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో నౌ ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే, అలా లేదనుకోండి, మామూలుగా మనం తీసుకొని రేపొద్దున ఇస్తాం సార్, రేపొద్దున చూస్తాం సార్ అని చెప్పి మనం తీసుకుని పంపిస్తాం సార్, ఆ పై వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని అనుకోండి, రేపొద్దున ₹69 అయిపోతే అప్పుడు లాసే కదా వాడికి. అంటే అటువంటి ఉండదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రియల్ టైం. నెక్స్ట్ అవైలబిలిటీ అనేటప్పటికి మీకు ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ ట్రేడ్ రౌండ్ ద క్లాక్. మార్కెట్ పార్టిసిపెంట్ నీడ్ నాట్ వెయిట్ టు రెస్పాండ్ టు ఎనీ ఈవెంట్. ఇదేంటంటే రౌండ్ ద క్లాక్ ట్రేడ్ అనేది ఇప్పుడు రౌండ్ ద క్లాక్ అయిపోయింది. ఎందుకంటే 24/7 ప్రీవియస్ కొనేటప్పటికి ఆ డేలోనే ఉండేది. ఓకే, ఇది ఎలా జరిగిందంటే ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇంటిగ్రేట్ అయిపోవడంతో డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, ఇవాళ పగలు, అదే అమెరికా వచ్చేటప్పటికి నైటు, అమెరికాలో నైట్ అనేది మనకు పగలు, ఇలాగ ఉంటుంది కదా. సో ఈ రకంగా టైమ్ జోన్స్ అనేది ఇదివరకు ఉండేవి. దానివల్ల ఏమవుతుందంటే, ఒక కంట్రీలో కనుక ఏదైనా ఇవాళ ట్రాన్సాక్షన్ జరిగితే, ఓకే, మళ్ళీ పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే లేచిన తర్వాత ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. ఈ లోపల యూఎస్లోనో జర్మనీలో భూకంపం వచ్చి అక్కడ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే మనకి లేట్గా తెలిసేది. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి మొత్తం అంతా కూడా జీరో అయిపోవడం, లేకపోతే లాస్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా లేదు. సో దిస్ ఈస్ ద 24 hours ట్రేడ్ కింద మారిపోయింది కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ నౌ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. అదే ఇక్కడ చెప్తాడు, ఫ్లెక్సిబుల్ రెగ్యులేషన్ ఆఫ్ ద ట్రేడ్ అరేంజ్మెంట్ సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ వాల్యూ. ఫారిన్ ఎక్స్చేంజ్ హ్యాస్ ట్రెడిషనల్లీ నో సర్వీస్ ఛార్జెస్ ఎక్సెప్ట్ ఫర్ దట్ న్యాచురల్ బిడ్ ఆస్క్ మార్కెట్ స్ప్రెడ్ బిట్వీన్ ద సప్లై అండ్ డిమాండ్ ప్రైస్. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్కి మాత్రం ప్రత్యేకంగా ట్రెడిషనల్గా నో సర్వీస్ ఛార్జ్, దానికి సర్వీస్ ఛార్జెస్ అంటూ ఏం లేవు. కానీ
ఇక్కడ ఏంటంటే న్యాచురల్‌గా ఉండే బిడ్ అండ్ ఆస్క్ మార్కెట్ స్ప్రెడ్ అంటాం. మార్కెట్ స్ప్రెడ్ అంటే ఏమి లేదండి. జస్ట్ మార్జినల్‌గా మనతో కొంత బయింగ్ మార్జిన్స్, సెల్లింగ్ మార్జిన్స్ ఉంటాయి. అది కూడా ఎలా డిసైడ్ చేస్తామంటే సీ సపోజ్ హ్మ్, మనం ఆహ్, కస్టమర్ ఉన్నాడనుకోండి. కస్టమర్ మార్కెట్‌లో రేట్ ఇప్పుడు సపోజ్ 72.5 72 రూపీస్ అనుకోండి పోనీ లెట్ అస్ సే $1 రేట్ ఇండియన్ కరెన్సీ. బ్యాంకోడికొచ్చేటప్పటికి ఏమవుతుందంటే సపోజ్ మనం కొనాలనుకోండి. కొనాలనుకున్నప్పుడు ఆహ్, ఆహ్, 72 ఉంది గదా! అంటే మార్కెట్‌లో గనక కొనబడి ఎంత ఉంది అంటే 72 అన్నప్పుడు మనం ఏం చేస్తాం కొంచెం తగ్గించుకుంటాం. డిస్కౌంట్ చేసి కొంటాం. ఎందుకంటే మన మార్జిన్ కొంత ప్రాఫిట్ రావాలి కదా! అప్పుడేంటంటే 71.95 ఎంతో అంట. 0.05 అనేది మనకు మార్జిన్ కింద. సో, లాభం ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్ అంటాం. సో, అది తప్పితే ఎక్స్‌ట్రా మనం ఏం సర్వీస్ చార్జెస్ లాంటివి మనం ఏమి లోడ్ చేయం. అది చెప్పడం కోసమే ఈ పాయింట్. నెక్స్ట్ వన్ వాలిడ్ కొటేషన్స్. With the high market liquidity, most sales may be carried out at the uniform market price, thus enabling to avoid the instability problem existing with the futures and other foreign exchange investments. Limited quantities of the currency only can be sold concurrently and a specified price. వన్ వాల్యూడ్ కొటేషన్స్ అనేటప్పటికి మీకు మార్కెట్‌లో లిక్విడిటీకి వచ్చేటప్పటికి హై వాల్యూ లిక్విడిటీ వల్ల అంటే ఎక్కువ లిక్విడిటీ వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్లక్చుయేషన్స్ ఏముండవు. ఎక్కువ నంబర్ ఆఫ్ కొటేషన్స్ రకరకాలుగా ఏముండవు. ఒకటే మెయింటైన్ అవ్వదు. ఎందుకంటే, అదే గనక మీకు మార్కెట్‌లో గనక లిక్విడిటీ లేదనుకోండి. సో, లిక్విడిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మీకు హ్మ్. ఇ ఇది ఇది ఆర్టిఫిషియల్‌గా ఒక వాట్ ఈస్ దట్ వేరే రకంగా మనకి అన్‌హెల్తీ మార్కెట్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యి వాల్యూస్ హై వాల్యూస్ కో కోట్ చేసే అవకాశాలుంటాయి. కానీ ఇక్కడ అవసరం లేదు. అది మాట. అంటే ఏమి లేదు సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని ఓ మార్కెట్ ఉందండి. మీ వీధిలోనే మీరున్న కాలనీలోనే. ఒకే ఒక కిరాణా షాప్ ఉందనుకోండి. ఇంకెక్కడా లేదు. ఇంకొక 5, 10 కిలోమీటర్ల దాకా నీకు కిరాణా షాప్ లేదనుకోండి. వాడేం జేస్తాడు? రూల్ జేస్తాడు. డిక్టేట్ చేస్తాడు. అటానమీ. సపోజ్ ఏది సబ్బుందనుకోండి. సార్ ఎంఆర్‌పి దానికి రూ. 10 సార్. అంటే రూ. 10 ఇచ్చి తీసుకోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. అదే గనక మీ వీధిలోనే ఒక 10 షాపులున్నాయనుకోండి. నేచురల్‌గా ఏమవుతుంది? లిక్విడిటీ అంటే అవైలబిలిటీ మీకు సర్విస్ ఆపర్చునిటీస్ మీకు ఆపర్చునిటీస్ ఎక్కువున్నట్టే కదా! లెక్క. ఓ పర్చేజింగ్ అనేది మీకు అవకాశాలు ఎక్కువున్నాయి గదా! అటువంటప్పుడు ఏమవుతుంది మీకు? వీడు రూ. 10 అన్నా వాడు అక్కడ కొంచెం కస్టమర్‌ని ఆకట్టుకోవడం కోసం సార్ నేను రూ. 95 పైసకి ఇస్తాను సార్. లేదు రూ. 9.75 పైసకి ఓ పాడ తగ్గిస్తున్నాను సార్ అంటాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ మీకు మార్జిన్స్ ఉంటాయి. మార్పి అయినప్పటికీ కూడా వాడికి ఆల్రెడీ మీకు సప్లై చేసినప్పుడు వాడు హోల్‌సేల్ దగ్గర నుంచి వీడికి ఓ రూ. 2 మార్జిన్ ఆల్రెడీ ఉంటది కాబట్టి, ఆ మార్జిన్‌లో వీడు తగ్గించుకుంటున్నాడు కస్టమర్. అలాగే ఇంకొక నలుగురుంటారు. సో, ఇవి ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ మార్కెట్‌లో ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ షాప్స్ ఉండటంతోటి ఏమవుతుందంటే మనకి మీకు ఎక్కువ డిస్టెబిలైజ్ అవ్వదు. వాల్యూ అనేది వేరియేషన్స్ పెద్దగా ఏమి రావు. ఆ ప్రైసెస్ అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. ఎక్కువ అబ్నార్మల్‌గా ఏమి చార్జ్ చేయరు. ఆ రకంగా వన్ వాల్యూ కొటేషన్ అనేది నిలబడతది. నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్. కరెన్సీ మూవ్స్ ఇన్ ఎ క్వైట్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ కెన్ బి ట్రాక్డ్ ఫర్ రాదర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే జనరల్‌గా మనం కూడా అనుకుంటాం. మీ ఫారిన్ ఎక్స్‌చేంజ్ టాపిక్స్ కూడా కొన్ని చోట్ల వస్తాయి మీకు అకౌంటెన్సీలో. అదేంటంటే ఒక ట్రెండ్ అనేది మూవ్ అవుతా ఉంటది. ట్రెండ్ అనేది ఎక్కడ మూవ్ అవుతదంటే మనం కూడా చెప్పేయొచ్చండి. ట్రెండ్ ఎలా మూవ్ వస్తదనేది డిమాండ్. ఒక అడ్మిషన్స్ జరిగినాయనుకోండి. అడ్మిషన్స్ అంటే ఒక కాలేజ్ ఎడ్యుకేషన్ దానికి అకాడమీ ఉంటది. అకాడమిక్ ఇయర్ అంటాం. ఓకే. సపోజ్ ఫారిన్ కంట్రీస్‌లో మీకు మే నుంచి ఎప్పటినుంచో టాప్‌లు ఏదో రాస్తారు వీళ్ళంతా కూడా ఎంఎస్‌కి యూఎస్ ఎళ్ళిపోతా ఉంటారు. అంటే వాళ్ళు అడ్మిషన్స్ అనేది ఫారిన్ కంట్రీలో స్టార్ట్ అవుతున్నాయనుకోండి. ఆ పర్టిక్యులర్ మేలో. అక్కడ ఆ 3 మంత్స్, 4 మంత్స్ మాత్రం ఫారిన్ కరెన్సీ డిమాండ్. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఎందుకంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడాను అక్కడ అడ్మిషన్స్ పొందిన తర్వాత ఈ ఫీజ్ రూపంలో ఆళ్ళు పే చేయాలి కాబట్టి దే విల్ డిమాండ్ ఫర్ మోర్ ఫారిన్ కరెన్సీ. అది ఎప్పుడైతే డిమాండ్ ఆ పర్టిక్యులర్ 3 మంత్స్‌లో వస్తదో నేచురల్‌గా ప్రైస్ అనేది అది తప్పించేసామనుకోండి. తప్పించిన తర్వాత డిసెంబర్, జనవరి ఆన్ సీజన్. ఆన్ సీజన్ అంటే ఇంక అప్పుడు అడ్మిషన్స్ ఎవరు ఎళ్ళేవాళ్ళు ఉండరు కదా! పర్టిక్యులర్ ఏరియా అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమ్ ఉంటది. డిమాండ్ అనే దానికి. అలాగే సప్లై దానికి. సో, ఈ రకంగా ఏమవుతుందంటే మీకది
మార్కెట్ ట్రెండ్ అనేది అర్థమైపోతుంది. ఒక పలానా టైంలో మనకి ఈ పర్టికులర్ డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే గ్రాఫ్‌ని బట్టి చెప్పేయొచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ ఈ ఈ వేరియేషన్‌తో వచ్చింది కాబట్టి, ఈ సంవత్సరం ఎక్స్‌పోర్ట్సో లేకపోతే ఇంపోర్ట్స్ ఇంపాక్ట్ వల్ల ఇంకొంచెం పెరుగుతుంది, లేకపోతే ఇంకొంచెం తగ్గుతుందని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో, ఇది జరుగుతుందన్నమాట. దీనికి ఎవరు చేయగలుగుతారంటే గనక విత్ ప్రెజెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఓకే. దీని ప్రకారం ఏం చేస్తారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే గనక, ఇది గవర్నమెంట్ అలౌ చేసేసింది. నేను ఫారిన్ ఎక్స్‌చేంజ్‌తో నువ్వు బిజినెస్ చేసుకో. ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో ఇన్వెస్ట్ చేసుకో. దానికి రిలేటెడ్ నువ్వు కావాలంటే హోల్డ్ చేసి అంటే జస్ట్ వస్తువులు కొనుక్కోవడం, అమ్ముకోవడమే కదండీ బిజినెస్ అంటే. ఆ రకంగా లిబరలైజ్ చేసేయడంతోటి సో, ఎవ్రీబడీ క్యాన్ డూ దట్ ట్రేడింగ్ ఇన్ దిస్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్. నెక్స్ట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరుంటారు? కమర్షియల్ బ్యాంక్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ లిబరలైజ్డ్ సిస్టమ్‌లో మనకి ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ గురించి చెప్పుకున్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారంటే డిఫరెంట్ కేటగరీస్. కమర్షియల్ బ్యాంక్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అంటే ఎవరో కాదు ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్టర్స్, బిజినెస్ పీపుల్ తర్వాత పర్సనల్ నీడ్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళంతా కూడా వీళ్ళే కదా ఫారిన్ ఎక్స్‌చేంజ్‌తో డీల్ చేస్తున్నవాళ్ళు కస్టమర్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో, వీళ్ళ అవసరాలు ఎవరు చూస్తారు? కమర్షియల్ బ్యాంక్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ చూస్తాయి. నెక్స్ట్ ఇంకేంటంటే బ్రోకర్స్ ఉంటారు. ఏ బ్రోకర్స్ అంటే ఏంటి వీళ్ళు చేసేది? ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ యాస్ లింక్స్ విత్ ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ ఇన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ఫర్ ఎ ఫీస్. అంటే మనకేమన్నా గనక కావాలనుకుంటే గనక ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ అదర్ ఔట్‌సైడ్ పర్మిటెడ్ లైసెన్స్డ్ పీపుల్ ఆల్సో. సో, మనం ఏం చేస్తామంటే వీళ్ళని బ్రోకర్స్ అని అంటాం. దే విల్ చార్జ్ సమ్ కమిషన్. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన సెంట్రల్ బ్యాంక్. అలాగే ఫెడరల్ బ్యాంక్ యూఎస్ కింద ఆ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అంటాం. సో, ఇవేంటంటే బ్యాంకర్స్ బ్యాంక్ మాట. సో, ఇలాగా సెంట్రల్ బ్యాంక్స్ లైక్ ఆర్‌బీఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ ది రెస్పెక్టివ్ కంట్రీస్ కరెన్సీ అండ్ మేనేజింగ్ అండ్ కంట్రోలింగ్ దట్ మనీ సప్లై. Central bank therefore intervene in the currency markets individually or in a coordinated way to keep the value of their currencies within the limits of the defined at their monetary policies. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే, ఈ మార్కెట్ పార్టిసిపెంట్స్‌లో సెంట్రల్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఉంటుంది. ఏ రకంగా ఉంటుందంటే తనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటది. ఎలాగంటే సపోజ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఆహ్, మార్కెట్‌లో మీకు లేదనుకోండి ఫారిన్ కరెన్సీ లేదు. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైతే మార్కెట్‌లో ఫారిన్ కరెన్సీ సప్లై లేదో, నేచురల్‌గా ఉన్నటువంటి రేట్స్ అన్నీ పెరిగిపోతాయి. డాలర్ రేట్స్ అన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోతే ఏమవుతుంది, మన ఎక్స్‌పోర్ట్ మనకి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా పాపం చాలా బర్డెన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్స్ అయిపోతాయి. లోన్స్ ఏమైనా తీసుకున్నా. తర్వాత ఏదైనా అవసరాలుండి మన వాళ్ళే గనుక అడ్మిషన్స్ రూపంలో లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్‌లో తీసుకోవాలనుకున్నప్పుడు అంత కాస్ట్‌లీ అయిపోతాయి. సో, ఇలాగా ఆహ్, అవకాశాలన్నీ కూడా లేకుండా దెబ్బతింటారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఏంది ఇంటర్వెన్ అవుతుంది. ఇంటర్వెన్ అని చెప్పి వాళ్ళ పాలిసీస్ మానిటరీ పాలిసీ ఉంటుంది క్వార్టర్లీ ఆ పాలిసీస్ ద్వారా ఏం చేస్తుందంటే అవసరమైతే అక్కడ డంప్ చేయడం ఏదో చేస్తుంది. ఎలా డంప్ చేస్తారంటే దానికి పెద్ద మెకానిజం. ఎందుకంటే ఇప్పుడు మనకి మన్మోహన్ సింగ్ టైమ్‌లో కూడా జరిగింది ఇది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి ఒక్క ఆహ్, చాలా పూర్ పొజిషన్‌లో ఉన్నప్పుడు గోల్డ్ అమ్మేసాం. మనకున్న గోల్డ్ రిజర్వ్స్ అన్నీ కూడా అమ్మేసాం. ఎందుకంటే అమ్మేస్తే మనకు ఫారిన్ ఎక్స్‌చేంజ్ వస్తది. ఫారిన్ ఎక్స్‌చేంజ్. ఆ ఫారిన్ ఎక్స్‌చేంజ్ తోటి మనం గెట్ అన్ అయ్యి మళ్ళీ తర్వాత మన రీబ్యాక్ అయిపోయాం మనం. సో, ఇటువంటి అడ్జస్ట్‌మెంట్‌లన్నీ కూడా చేసేదంతా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుందన్నమాట. నెక్స్ట్ సోవరీన్ ఫండ్స్. సోవరీన్ ఫండ్స్ అంటే దీస్ ఆర్ ద పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ బిజినెస్, ప్రైవేటైజేషన్స్, నేచురల్ రిసోర్సెస్ ఎక్సెట్రా ఇన్ ఫారిన్ కరెన్సీ అసెట్స్. సోవరీన్ ఫండ్స్ అనేది ఏంటంటే జనరల్‌గా దే ఆర్ కాలింగ్ ఫ్రమ్ దట్ ఇన్వెస్టర్స్. మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అందులో. చేస్తే గనక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒక దాంట్లో ఎప్రిసియేషన్ ఉండే ఆహ్, ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిలేటెడ్ ఐటెమ్స్ ఉంటే గనక వాటిల్లో పెడుతుంది. అంటే ఏం లేదండి. సపోజ్ మనకి ఆయిల్ ఉందనుకోండి. ఆయిల్ రేట్ అనేది పెరుగుతా ఉంటాయి. అలాగే గ్యాస్ రేట్ పెరుగుతా ఉంటది. అలా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్‌గా దాని అవసరం ఉన్న కమోడిటీ అది. సో, అటువంటప్పుడు దాన్ని మనం హోల్డ్ చేసామనుకోండి. హోల్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి? లాభం వస్తది గానీ నష్టం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి సపోజ్ అవసరమైతే నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఓకే. ఆ రేట్‌కి మనం తక్కువ రేట్‌కి. లేదనుకుంటే గనుక నీకు అక్కర్లేకపోతే గనుక ఎక్కువ రేట్‌కి నువ్వు అమ్ముకొని క్యాష్ చేసుకో. సో, ఈ రకంగా మనకేం చేస్తుందంటే, ఈ ఫారిన్ కరెన్సీ, ఫారిన్ ఎక్స్‌చేంజ్ లింక్ ఉండే కమోడిటీస్ తోటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందన్నమాట. సో, ఇదంతా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ నుంచే మనం చేసి గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని మనం అంటే సోవరెన్ ఫండ్స్ అని అంటాం.
దీనివల్ల ఎప్రిసియేషన్ వస్తుంది కదండి, అది మనకి ఇచ్చేస్తుంది. ఆ లాభంలో కొంత షేర్ మనకి ఇచ్చేస్తారు అనమాట గవర్నమెంట్. నెక్స్ట్, హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్. హెడ్జ్ ఫండ్స్, వాట్ ఇస్ మెన్ బై హెడ్జ్ ఫండ్స్? హెడ్జ్ ఫండ్స్ అనేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఏంటి అంటే, సి మన డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి. లండన్ మార్కెట్ ఉంటుంది, చైనా మార్కెట్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా రకరకాల మార్కెట్స్ ఉంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ డాలర్ వాల్యూ ఏమవుతుందంటే మార్కెట్కి వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యూ గో టు దట్ లండన్, ఈ డాలర్కి కొంత ఎప్రిసియేషన్ ఉందనుకోండి, దాన్నే మనం ఇంట్రెస్ట్ అని కూడా అంటాం. ఓకే, ఆ ఆ ఇంట్రెస్ట్ ఒక 1 ఇయర్కి 7% ఎంతో ఉందనుకోండి, వేరే మార్కెట్లో అది 8% ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు, హెడ్జ్ చేస్తారు. సో ఇలాగా చేయడం వల్ల ఏంటంటే, ఇది చెప్పాలంటే స్పెక్యులేషన్, సింపుల్గా చెప్పాలంటే స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో కొంత మనకి వాట్ ఈస్ దట్ గెయిన్ అనేది మనం చేసుకోవచ్చు. సో అంటే మన ఇన్వెస్ట్మెంట్ త్రూ హెడ్జ్ అరేంజ్మెంట్స్, హెడ్జ్ ఫండ్స్ ద్వారా చేసుకుని గెయిన్ అనేది పొందొచ్చు మాట. ఓకే, సో these engage in exchange market for commercial investment. Individuals, they operate in the foreign exchange market for transaction hedging and speculation. ఇండివిజువల్స్ కూడా అలౌ చేసేస్తున్నారు ఈ హెడ్జింగ్, తర్వాత ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో స్పెక్యులేషన్ అనేది కూడా. నెక్స్ట్, లైబోర్ అండ్ ఆల్టర్నేటివ్ రెఫరెన్స్ రేట్స్. వాట్ ఈస్ ద లైబోర్ అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అని అంటాం. ఓకే, సరే ఇది ఏంటి అంటే ఇది ఒక బెంచ్ మార్క్ అండి. అంటే డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి మనకి, ఓ 14-15 కరెన్సీస్ ఉన్నాయి, పర్మిటెడ్ కరెన్సీస్ అంటాం. ఓకే, ఈ పర్మిటెడ్ కరెన్సీస్ అన్నీ కూడా వాటి యొక్క వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ కన్వర్షన్ అనమాట. అంటే జపనీస్ దానికి యుఎస్ డాలర్కి ఎంత రేట్ రేట్ ఎక్స్చేంజ్ ఎంత ఉంటుంది అంటే ఈ ఈ వాల్యూస్ అన్నీ కూడా రేట్స్ డిసైడ్ చేసేది ఎలా చేస్తారంటే, ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు చేసుకోవడానికి లేదండి. ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. అంటే దట్ ఈస్ కాల్డ్, అది ఎక్కడంటే లండన్లో ఉంటుంది. దట్ ఈస్ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అని అంటాం. ఆ బెంచ్ మార్క్కి వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. సపోజ్ డాలర్స్ ఉంది, డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీస్, లేకపోతే ఇంకోటి ఏదో జపనీస్ అన్నది ఉంటే కనుక వాళ్ళకి 1 జపనీస్ ఇన్ని డాలర్స్ అనేది మినిమం పెట్టేస్తారు. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి అటు ఇటుగా ఉండాలి తప్పితే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ద రిఫరెంట్ పాయింట్. మనమైనా సరే మనం టైం ఎలా సెట్ చేసుకుంటున్నాం? గ్రీన్‌విచ్ మీన్ టైమ్ అంటున్నాం. ఎక్కడో గ్రీస్‌లో ఒక టైం పెట్టుకున్నారు. ఎందుకంటే భూమధ్య రేఖ ద్వారా వెళ్తుంది కాబట్టి అక్కడ మీకు 0 టైం కింద పెట్టుకొని, అక్కడి నుంచి మీకు ఎంత దూరంలో ఉంటే కంట్రీ, దానికి ప్లస్ 1 అవర్, 2 అవర్స్ అందుగురించే కదా మనం ఫాలో అవుతూ ఉంటాం. దాని ప్రకారం మనం మనకి గ్రీన్‌విచ్ మీన్ టైమ్‌కి మనకు ఇంత ప్లస్ కలుపుకుంటే మన టైం వస్తుంది అని చెప్పుకుంటాం కదా! అదే ప్రకారం రిఫరెన్స్ పాయింట్ పెట్టుకుంటాం. అంటే దిస్ యూనివర్సల్లీ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో దిస్ బెంచ్ మార్క్ అది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ ఏమైందంటే, ద రేట్ వాస్ బీయింగ్ కాలిక్యులేటెడ్ అండ్ పబ్లిష్డ్. ఎవరు చేస్తారు అంటే ఐసీఈ బెంచ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్. ఐసీఈ బెంచ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఐబీఏ అని కూడా అంటాం. ఓకే, దీనికి ఏం జరిగిందంటే ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, లండన్‌లో ఈ లేబర్ అనేది అక్కడే కదా మనకి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. వాళ్ళు చెప్పిన రేట్ మనం పే చేసుకుంటాం. దానికి ప్లస్ ఆర్ మైనస్ చెప్తారు. అదే ప్రకారం మనం వెళ్తే మన ఇష్టం చేసుకోవడానికి లేదు. ఇక్కడ ఏం చేస్తుందంటే లేబర్‌లో అక్కడ కొంచెం రిగ్గింగ్ కూడా చేశారు. అంటే ఒక రకమైన మోసం లాంటిది అది. అంటే నిజంగా దాని డిమాండ్ ఉందనుకోండి ఆ కరెన్సీకి. ఓకే, మన ఇండియన్ లేదా యూఎస్ డాలర్స్ ఉందనుకోండి, వాళ్ళు లేనట్టుగా చూపించడం. చూపించేటప్పటికి ఏమవుతుంది మనకి, ఆళ్ళు ఎంతైతే అంత మనం ఇచ్చుకోవాల్సొస్తది. సో అంటే ఏంటంటే, మన కరెన్సీకి వాల్యూ ఉన్నప్పటికీ కూడా దాన్ని డీవాల్యూ చేసి చూపించి అవతలోడికి డబ్బులు లేకుండా చేశారు. ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా డెవలప్ అయ్యి ఏం చేశారంటే వీళ్ళు క్రెడిబిలిటీ అనేది దెబ్బతింది. ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ బెంచ్ మార్కింగ్ సిస్టమ్, లైబోర్ సిస్టమ్ పెట్టారో దాంతోటి వీళ్ళు నమ్మడానికి లేదు. వీళ్ళని చేసి మనం మోసపోతున్నాం. అనవసరంగా మన దగ్గర ఉన్న ఎర్న్ చేసిన డాలర్స్ అన్నీ కూడా అయిన కాడికి వీళ్ళకి మొహాన కొట్టాల్సొస్తుంది అనేది సిస్టమ్ ఎప్పుడైతే బయటకొచ్చిందో, లీక్ అయిందో, వాళ్ళు ఏం చేశారంటే ఇండివిడ్యువల్‌గా ఈ లేబర్ వద్దు, మాకేమొద్దు, మేము ఆల్టర్‌నేటివ్ రిఫరెన్స్ రేట్స్ అనేది పెట్టుకుంటాం అని చెప్పేసి దెన్ ఇట్ వాస్ డిసైడెడ్ టు ఫేజ్ ఔట్ దట్ లేబర్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ దట్ ఆల్టర్‌నేటివ్ రిఫరెన్స్ రేట్స్ బై 31st December 2021. ఆ రకంగా ఎవరికి వాళ్ళు ఆల్టర్‌నేటివ్ రిఫరెన్స్ రేట్స్ పెట్టుకోవడం మొదలెట్టారు. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అది మీరు చదువుకుంటారు. నెక్స్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
ఫెడే అంటాం. ఇదేంటి అంటే ఏం లేదు, మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉందండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏం చేస్తారు, అది వ్యాపారస్తులంతా వర్తకాలంతా కూడా ఒక మెంబర్స్ కింద చేస్తారు, వర్తక సంఘం అంటాం. అందులో ఏంటంటే యూనిఫార్మ్ సిస్టమ్స్ ఉంటాయి. ఏదైనా కమోడిటీస్ కానీ వస్తువులు కానీ మనం యూనిఫార్మ్గా ఈ రేటుగా అమ్ముకోవాలి. ఎవడైనా సరే వచ్చి అబ్నార్మల్గా తగ్గించేస్తే అని అవతల బిజినెస్ పాడు చేద్దామంటే కుదరదు. అలాగే రిక్షా వాళ్ళ సంఘం ఉంటుంది, అలాగే ఆటో సంఘం ఉంటుంది. వాడు యూనిఫామ్గా పెట్టేసుకుంటారు. ఎవడో పలానా ప్లేస్కి 100 రూపాయలు తక్కువ ఎవడో వెళ్ళకూడదు, ఆటో కట్టకూడదు, అంటే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది. నాకేదో డబ్బులు కావాలని చెప్పేసి 50 రూపాయలకి వచ్చేయండి ఎక్కించేసి తను పక్కన పెడతారు, కూర్చోబెడతారు. బికాజ్ ఇట్ ఈజ్ సిస్టమ్, కామన్గా ఒక కోడ్ లాంటి మాట. అదే ప్రకారం ఏంటంటే ఫెడే అనేది కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏది ఎలా జరగాలి, రూల్స్ గైడ్, దేనికి ఎంత ఛార్జెస్ తీసుకోవాలి, ఎవరు ఏం చేయాలి, అండ్ వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్, ఇవన్నీ కూడా మీకు ఇందులో పొందుపరిచి ఉంటాయి అన్నమాట. సో ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫెడే నెంబర్ ఆఫ్ ఫంక్షన్, అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తారు. అదేంటంటే ఇష్యూయింగ్ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ఫర్ హ్యాండిలింగ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ టైం టు టైం మారిపోతూ ఉంటాయి కాబట్టి. అలాగే ట్రైనింగ్ టు ద బ్యాంక్ పర్సన్, అలాగే బ్యాంక్ అందులో మెంబర్స్ అందరూ బ్యాంక్స్ కూడా ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ట్రైన్అప్ చేయడం, ఫారిన్ ఎక్స్చేంజ్ ఏరియాస్లో వాళ్ళు ట్రైన్అప్ చేయడం. ఎక్రిడిషన్ ఆఫ్ ఫారిన్ బ్రోకర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్రిడిషన్ అంటే లైసెన్స్ లాంటిది ఒకటి పర్మిట్ చేయడం, అంటే ప్యానల్లో పెట్టడం అన్నమాట, వాళ్ళు పర్మిట్ చేయడం. వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు ద బ్రోకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ రిలేటెడ్ టు ద ఫారిన్ ఎక్స్చేంజ్ చెప్పేసి. అలాగే అడ్వైజింగ్ అసిస్టింగ్ మెంబర్ బ్యాంక్స్ ఇన్ సెటిలింగ్ ఇష్యూస్ మ్యాటర్స్ ఇన్ దేర్ ఏమైనా డిస్ప్యూట్స్ కానీ ఏమైనా వస్తాయి కాబట్టి వాటిలో వీళ్ళు హెల్ప్ చేస్తారు సెటిల్ అవ్వడానికి. రిప్రజెంటింగ్ మెంబర్ బ్యాంక్ విత్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్, అలాగే వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ మెంబర్స్, దే విల్ రిప్రజెంట్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఫర్ ఎనీ అదర్ మ్యాటర్స్. అలాగే అనౌన్స్మెంట్ ఆఫ్ ద డైలీ అండ్ పీరియాడికల్ రేట్స్ టు మెంబర్ బ్యాంక్స్, అలాగే ఎప్పటికప్పుడు రేట్స్ అన్ని కూడా వీళ్ళే డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అదర్ దాన్ దిస్ ఫెడే జనరల్ సిస్టమ్. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, దట్ మీన్స్ ఫెమా 1999. ఇది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సిరీస్ ఆఫ్ రూల్స్ అండర్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1939 ఆన్ టెంపరీ బేసిస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే యాక్ట్ వాజ్ ప్రొమల్గేటెడ్ ద స్టాట్యూ ద టైటిల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంట, FERA, ఫెరా 1947లో, అంటే ఫస్ట్లో దాని ఫెరా అని చెప్పేసేవాళ్ళం, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్ సంబంధించిన దాన్ని ఫెరా అనేవాళ్ళం. సబ్సిక్వెంట్లీ దిస్ యాక్ట్ వాజ్ రిప్లేస్డ్ బై ద ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఫెరా. ఎప్పుడు మారింది, అదే యాక్ట్ కింద మారింది, రిప్లేస్డ్ అయితే యాక్ట్. అప్పుడు ఏంటంటే ప్రొమల్గేటెడ్ స్టేటస్ ఇచ్చారు 1947లో. 73లో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్టార్ట్ చేశారు. 1974 నుంచి అది స్టార్ట్ అయింది. మోర్ దాన్ 26 ఫారిన్ ఎక్స్చేంజ్ స్టేషన్స్ కింద. అది ఎకనామిక్ లిబరైజేషన్ 1991 అంటే దట్ మన్మోహన్ సింగ్లో జరిగింది. అది అప్పుడు ఏముందంటే అది అప్పుడు ఏం జరిగిందంటే మీకు లిబరలైజ్డ్ పాలసీ జరిగింది. చేసినప్పుడు ఏమవుతుందంటే తారాపూర్ 1997లో ఆఫ్టర్ 6 years తారాపూర్ కమిటీ అనేది స్టార్ట్ చేశారు. తారాపూర్ కమిటీ దేనికి స్టార్ట్ చేశారని అడుగుతారు. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కాన్స్టిట్యూటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏం మీకు చెప్పాను మీకు. సో అందులో కూడా కనుక అంటే ఏం లేదు, నాకు లండన్లో స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి. సో నేనేం చేస్తానంటే స్టీల్ ప్లాంట్ నేను అమ్మేశాను, లండన్లో అమ్మేశాను. అమ్మేస్తే లండన్ నుంచి నాకు ఆ ఫారిన్ కరెన్సీ, అమ్మిన అమౌంట్ ఫారిన్ కరెన్సీలో వచ్చింది. వచ్చినప్పుడు అందులో అది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షనే కదా, అందులో ఏం చేస్తానంటే నాకు కొంత పర్సెంటేజ్ నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 40% ఆఫ్ నేను హోల్డ్ చేసి మిగతా 60% కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తాను. ఈ 40% హోల్డ్ చేసి నాకు నచ్చినట్టుగా నేను అమ్ముకుంటాను రేట్ వచ్చినప్పుడు. సో దిస్ ఇస్ కాల్డ్ అది క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబుల్. అలాగే రికమెండేషన్స్ చేంజెస్ ఇన్ ద రిజిస్టర్ ఫారిన్ ఎక్స్చేంజ్ అకార్డింగ్ టు ద ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1970 రిపీల్డ్ అండ్ రిప్లేస్డ్ బై ద న్యూ. ఆ తర్వాత ఫెమా 1999 అయిపోయింది. ఓకే, దీస్ ఆర్ ఆల్ చేంజెస్. నెక్స్ట్ అప్లికబిలిటీ అదే ఫెమాకి వచ్చేటప్పటికి అప్లికబిలిటీ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫెమా అంటే ఫెసిలిటేటింగ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ ప్రమోటింగ్ ఆర్డర్లీ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇన్ ఇండియా. అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే గ్లోబలైజేషన్ కూడా జరిగిపోయింది కదా, జరిగిపోయిన తర్వాత వాళ్ళతోటి మనం ఫ్రీగా అవతల మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫారిన్ కరెన్సీలో. అలాగే వాళ్ళకి నచ్చినప్పుడు మన కంట్రీ నుంచి వాడు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం వెళ్ళి వేరే కంట్రీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ మార్కెట్స్లో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశారు ఫెమా వచ్చిన తర్వాత.
తర్వాత అప్లైస్, ఇది ఏంటంటే ఆల్ బ్రాంచెస్, ఆఫీసెస్, ఏజెన్సీస్ అవుట్ సైడ్ ఇండియా, బయట ఉన్న బ్రాంచెస్ చేయొచ్చు. దట్ మీన్స్ కంట్రోల్డ్ బై దట్ పర్సన్ రెసిడెంట్ ఇండియా, అంటే మన ఇండియాలో ఉండి బయట కంట్రీస్ లో ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిన um, um, ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే వాళ్ళకి. అండ్ ఆల్సో ఎనీ కాంట్రవెన్షన్ కమిటెడ్ అండ్ దేర్ ఆఫ్టర్ అవుట్ సైడ్ ఇండియా బై ఎనీ పర్సన్ టు హోమ్ ఇట్ యాక్సెస్, ఈ రకం. నెక్స్ట్ ఓవరాల్ స్ట్రక్చర్ అయినప్పటికీ ఓవరాల్ స్ట్రక్చర్ ఓకే, ఇదంతా మామూలు అనుకోండి. అథారిటీస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎవరు దీనికి అథారిటీస్? ఫెమా ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ అండ్ ఐసోలేటెడ్ లా. ఫెమా అనేది ఇట్స్ నాట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫెమా ఆర్ స్ప్రెడ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ సో దే ఆర్ సెవరల్ రెగ్యులేటరీ బాడీస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేక్స్ రెగ్యులేటరీ అండర్ ఫెమా అండ్ ద రూల్స్ మేడ్, ఇది ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనేది ఇట్స్ రెగ్యులేషన్స్ అనేది కూడా కంట్రోల్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఫెమా, ఆర్బీఐ. నెక్స్ట్ ఏంటంటే రూల్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అథారిటీస్ గవర్నింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫెమా యాక్ట్, ఎవరు గవర్న్ చేస్తారంటే ఈ నలుగురు: ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా; డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, దట్ మీన్స్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్; క్యాపిటల్ మార్కెట్ డివిజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్; అండ్ ఫారిన్ ట్రేడ్ డివిజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకంటే మీకు ఆడ్ మెన్ అవుట్ క్వశ్చన్స్ లో వస్తాయి మీకు అసలు ఏ డిపార్ట్మెంట్ దీని కన్సర్న్ ఫెమాకి సంబంధించింది అనేది వస్తాయి మీకు. కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిషనరీ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఫెమా, అదండి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ అండ్ స్పెషల్ డైరెక్టర్ అపీల్స్ అండ్ అపరేట్ ట్రిబ్యునల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దట్ యాక్ట్కి వస్తే కనుక, యాక్ట్లో ఏమవుతుందంటే ఈ ఫెమాలో సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 6 అలాగా. బేసికల్గా ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది సెక్షన్స్ అనేది అది డీల్ చేసుకొని మిగతా పార్ట్స్ కొంతవరకు చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే సెక్షన్ 3, ఇట్ ప్రొబిట్స్ డీలింగ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్సెప్ట్ త్రూ అన్ ఆథరైజ్డ్ పర్సన్, అంటే ఆథరైజ్డ్ పర్సన్ తప్పించి ఎవడో కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ లో తలదోచడానికి లేదు. కానీ ఓన్లీ దట్ టు దిస్ సెక్షన్ స్టేట్ దట్ నో పర్సన్ కెన్ వితౌట్ జనరల్, ఒకవేళ కనుక వేరే వాళ్ళు ఎవరైనా చేయదలుచుకుంటే కనుక ఆర్బీఐ అప్రూవల్ పర్మిషన్స్ కంపల్సరీ, అంతే సింపుల్ డెఫినేషన్ అనమాట. సో డీల్ ఇన్ అండ్ ట్రాన్స్ఫర్ ఎనీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ సెక్యూరిటీస్ టు ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ అప్రూవల్ లేకుండా చేయడానికి ఎవరు లేరు. అండ్ మేక్ ఎనీ పేమెంట్ టు ఆర్ ఫర్మ్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పర్సన్ రెసిడెంట్ ఇండియా ఇన్ ఎనీ మ్యానర్, అంటే ఇవన్నీ కూడా వితౌట్ స్పెసిఫిక్ పర్మిషన్ ఫ్రమ్ ద ఆర్బీఐ వీళ్ళందరూ చేయడానికి లేదని చెప్పడం అన్నమాట. సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, ఇట్ రిస్ట్రైన్ ఎనీ పర్సన్ రెసిడెంట్ ఇండియా ఫ్రమ్ అక్వైరింగ్, హోల్డింగ్, ఓనింగ్, పొజిషనింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఎనీ ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ సెక్యూరిటీ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఏంటంటే ఒక ప్రాపర్టీని కనుక ఫారిన్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఇమూవబుల్ ప్రాపర్టీ కానీ ఎక్వైర్ చేయడం కానీ చేయాలి అనుకుంటే కనుక అది హోల్డ్ చేయాలన్నా, ఓనింగ్ చేయాలన్నా, పొజిషన్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా కంపల్సరీగా అది రెస్ట్రిక్టెడ్. ఓకే, ఎందుకంటే ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కరెంట్ అకౌంట్ రూల్స్ ప్రకారం చేయడానికి లేదు. నెక్స్ట్ 6 ఏమవుతుందంటే సెక్షన్ 6 డీల్ విత్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. సో కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూసేదేమో సెక్షన్ 4 రిలేటెడ్ టు దట్ వాట్ ఇస్ ట్రాన్స్ఫరింగ్ అండ్ పొజిషనింగ్, హోల్డింగ్, ఓనింగ్, అక్వైరింగ్ ఆఫ్ దిస్ ఫారిన్ సెక్యూరిటీ కానీ మూవ్ ప్రాపర్టీ, ఫారిన్ ఎక్స్చేంజ్ అటువంటిది. సెక్షన్ 6కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు దట్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 7 అండ్ ఇట్ డీల్స్ విత్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ సంబంధించింది. అండ్ సెక్షన్ 8 వచ్చేటప్పటికి ఇట్ క్యాష్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పర్సన్ రెసిడెంట్ ఇండియా హూ హ్యావ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డ్యూ అండ్ అక్రూ టు ఇన్ ఫేవర్ ఆఫ్ ది సేమ్ రిలేటెడ్ రెసిడెంట్ ఇండియా విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ద మేనర్ స్పెసిఫైడ్ బై ద, అంటే ఇట్ క్యాష్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్సన్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా హూ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డ్యూ అండ్, అంటే తనకు రావాల్సిన అమౌంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ డ్యూ కానీ ఎక్కువ అయిన అమౌంట్ కానీ ఇన్ ఫేవర్ టు గెట్ ద సేమ్ రిలైజ్ అయిన తర్వాత రిలైజ్ అవ్వాలన్నా చేసుకోవాలన్నా, రిపార్ట్ అంటే ఇక్కడి నుంచి బయటికి పంపించుకోవాలన్నా, రిపార్టేషన్ అంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవాలని విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్, అది కూడా టైం ఉంది. ఆ స్పెసిఫైడ్ పీరియడ్లో మాత్రమే చేయాలి అది. సపోజ్ మీరు ఫారిన్ నుంచి కంట్రీ నుంచి వచ్చేసారు అనుకోండి, ఒక $5,000 పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కుదరదు. విత్ ఇన్ టైం ఉంటుంది. విత్ ఇన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు సరెండర్ అండ్ గెట్ బ్యాక్ ఎక్స్చేంజ్ దట్ ఫారిన్ కరెన్సీ. అలా ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అది సెక్షన్ 8. సెక్షన్ 10 and 12 దీస్ ప్రొవిజన్స్ డీల్ విత్ డ్యూటీస్ లయబిలిటీస్ ఆఫ్ ద ఆథరైజ్డ్ పర్సన్స్. ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎవరైతే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్స్ వస్తారో మన బ్యాంక్స్ ఏం చేస్తే ట్రెజరీస్ చూస్తారు. దట్ ఈస్ ట్రెజరీస్ నథింగ్ బట్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటాం. బ్యాంకుల్లో ఉండే ట్రెజరీస్ మాట, ట్రెజరీ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ డివిజన్స్ ఏమైనా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 13 and 15
And this is the other sections that deal with the penalties and enforcement orders of the adjudication authority as well as the compound controversy and penalties provisions అని కూడా ఇందులో చూపిస్తారు. 36 and 37 these pertain to the establishment director of enforcement the powers of investigate the violation of any provisions. ఏమైనా violations కానీ రూల్స్ కానీ ఏమైనా చేస్తే కనుక డైరెక్షన్స్ కానీ చేస్తే కనుక that will be placed in this section 36 and 37. ఓకే, నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్స్ స్టేట్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ పాలసీ డేటెడ్ అక్టోబర్. ఫారెన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అంటే మెకానిజం అకార్డింగ్ టు ఆర్బీఐ దాన్ని కూడా మామూలు ఇంపార్టెంట్ కాదని జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి అది. సో విత్ దిస్ పార్ట్ ఈజ్ ఓవర్.